అలాగే మనం తుఫాన్ని ఆపటం గురించి, గాలి యేసుక్రీస్తు మాటని వినడం గురించి మనం చూసినట్లయితే, మార్కు 4వ అధ్యాయం 35-41 దాకా మనం చూసినట్లయితే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆ దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండెను. వారు ఆయన్ను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకా నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. గాలి సముద్రం ఆయనకి లోబడ్డాన్ని చూసి ఆయన శిష్యులు భయపడిన దాని గురించి మనం చూడొచ్చు. అలాగే మత్తయి 8వ అధ్యాయం 23-27 దాకా, లూకా 8వ అధ్యాయం 22-25 దాకా కూడా మనం దీనికి సంబంధించిన వచనాలని చూడొచ్చు అన్నమాట.